వెల్కమ్ టు రాజనీతి. రేపు జూన్ 4తో ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది. జూన్ 4న రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది. 2024 జూన్ 4న. జూన్ 4న ఫలితాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గడిచిన 5 ఏళ్లలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, ఆయన మేనిఫెస్టోను అమలు చేయలేదు, ఎన్నికల హామీలు అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు, ఏం చేయలేదు అనే విషయాల మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముందుగా పాజిటివ్స్ గురించి చెప్తా. ఏడాది కాలంలో రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయి. అంతకుముందు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయా అనే ఒక అభద్రత భావంలో ప్రజలు ఉండేవాళ్ళు. ఇవాళ ఆ అభద్రత లేకుండా చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనే ఒక ధైర్యాన్ని కలిగించారు. ఆ వ్యవస్థలు మమ్మల్ని కాపాడుతాయన్న భద్రతా భావాన్ని కూడా కలిగించారు. రాష్ట్రం మీద పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని ఎంతో కొంత పెంచారు. రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,500 కోట్లు మంజూరు చేసింది. అమరావతిలో రాజధాని పనులు మొదలైనవి. 32,000 కోట్ల రుణం మంజూరైంది రాజధాని నిర్మాణానికి. క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం ఖరారైంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించి IBM, TCS, L&T కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది ప్రపంచంలో 8వ క్వాంటమ్ సిటీ, భారతదేశంలో మొట్టమొదటిది. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీతో IT విప్లవం తీసుకొచ్చారు. జీనోమ్ వ్యాలీతో బయోటెక్ విప్లవానికి బాటలు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దూరదృష్టికి నిదర్శనం అది. ఇప్పుడు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీతో దేశానికే అమరావతిని క్వాంటమ్ కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో చంద్రబాబు గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాల్లో ఎంతో కొంత కదలిక మొదలైంది. రోడ్లు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రోడ్ల కోసం ₹1 విధించలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25,000 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేయించారు. 55,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను కేంద్రం శాంక్షన్ చేసింది. దీని పొడవు 189.6 కిలోమీటర్లు. 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,000 కోట్లు పెడితే మిగతా మొత్తం అంతా కూడా కేంద్రం భరిస్తూ ఉంది. సో ఇది ఒక రకంగా ఒక మంచి ప్రాజెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొత్తం చేసిస్తే కేంద్రం రోడ్డు నిర్మాణం చేస్తుంది. కానీ ఇక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది దాదాపుగా. పైగా మొదట 6 లైన్లు అనుకున్నారు, తర్వాత దాన్ని 8 లైన్లకు పెంచారు. సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. ఇక విశాఖపట్నానికి సంబంధించి రైల్వే జోన్ పనులు ప్రారంభమైనాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,500 కోట్ల గ్రాంట్ ప్రకటించింది. అంతకుముందు విశాఖ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు దాని మీద కొంత వెనక్కి తగ్గింది. వెనక్కి తగ్గడమే కాకుండా స్టీల్ ప్లాంట్కు నిధులు మంజూరు చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ రెడ్డి హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. అది చాలా వివాదాస్పద చట్టం, ప్రజల భూములకు భద్రత ఉండదు అన్న అనుమానాలు, విమర్శలు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్ట్ని రద్దు చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు ముందు గెలిచిన తర్వాత చెప్పినట్టుగా రద్దు చేశారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. జగన్మోహన్ రెడ్డి పాడుపెట్టిన అన్న క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరించి పేదలకు ₹5కి అన్నం పెడుతున్నారు. పెన్షన్లని 3,000 నుంచి ఒకేసారి 4,000కి పెంచారు. ఒకేసారి ₹1,000 పెంచారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అప్పుడు 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేస్తానని హామీ ఇచ్చి ఏడాదికి 250 చొప్పున పెంచాడు. ఒకేసారి పెంచల. 2020లో 250, 21లో 2,500 చేశాడు, 22లో 23లోనూ 2,750 చేశాడు. ఎన్నికలకు ముందు 3,000 చేశాడు. కానీ ఈయన ఒకేసారి ₹1,000 పెంచాడు. పైగా ఎరియర్స్ ఇచ్చాడు. 3 నెలలు, మార్చి, ఏప్రిల్, మేకి సంబంధించిన ఎరియర్సు, జూన్ నెల పెన్షన్ మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ కూడా పెంచారు, 6,000 చేశారు. ఇవి మొత్తం ఈ 4,000 ఏదైతే సామాజిక పెన్షన్ 4,000 ఉందో, ఈ 4,000లో ₹2,850 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టర్మ్స్లో, 4 టర్మ్స్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా
పెంచినవే. మిగతా వాళ్ళు అందరూ కలిసి ఇచ్చింది ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి, అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిపిచ్చింది 1150 రూపాయలు అనమాట. ఇక తర్వాత చెప్పినట్టుగానే మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో భర్తీ చేయబోతున్నారు. పారిశ్రామిక రంగంలో మంచి పురోభివృద్ధి కనపడింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ బెదిరింపులకు తట్టుకోలేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినాయి, తరలిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు ఆగిపోయినాయి. అంతర్జాతీయంగా జాతీయంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. కానీ ఒక్క ఏడాది కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునరుద్ధరించారు. 8,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి 1 ఇయర్లో. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు 1,87,000 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ 1,40,000 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. బీపీసీఎల్ 80,000 కోట్లతో రిఫైనరీ రామాయపట్నం దగ్గర ఏర్పాటు చేస్తుంది. రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్లతో బయో ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. విశాఖపట్నంలో టీసీఎస్ వస్తుంది. శ్రీ సిటీలో ఎల్జీ, డైకిన్ వంటి ఎలక్ట్రానిక్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎంఎస్ఎంఈలకి, చిన్న మధ్య తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలకు 11,000 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నారు. 93 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. దాన్ని కూడా ప్రారంభించారు. అది మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నెరవేర్చారు. ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. అలాంటిది మళ్ళీ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. ఉద్యోగులకు బకాయి పెట్టాడు. 25,000 కోట్ల పైన బకాయి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని విడతల వారీగా చంద్రబాబు తీరుస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,800 కోట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా ఈయన తీరుస్తున్నారు. ఇప్పుడు ఫీజు పోరని మొదలు పెడతాడు ఇతను. ఫీజులు ఇవ్వట్లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని ఇతను పత్రిక సాక్షి ప్రచారం చేస్తూ ఉంటాయి. అసలు బకాయిలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. రైతులకు 1,600 కోట్ల ధాన్యం బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెల్లించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ 5 విడతలుగా చేయాలనుకుని 3 విడతలు చేసిన తర్వాత మిగతా 2 విడతలు చేయకముందు ఓడిపోతే ఆ 2 విడతలు జగన్మోహన్ రెడ్డి చేయాల. చంద్రబాబు చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీని నేనెందుకు నెరవేరుస్తానని ఆపేశాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన 1,650 కోట్ల రూపాయల బకాయిలు, రైతులకు పెట్టిన బకాయిలు చంద్రబాబు నాయుడు గారు తీర్చారు. ఆయన అలా ఆలోచించాల. అదే ఒక సంస్కారికి ఉన్న తేడా అది. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు పెట్టెళ్ళాడు. అవి కూడా విడతల వారీగా తీరుస్తూ ఉన్నాడు. కాంట్రాక్టర్లకు 25,000 కోట్ల బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో తనకు అనుకూలమైన తన వర్గానికి చెందిన కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ చేసుకుంటూ ఫిఫోని పూర్తిగా విస్మరించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసి తనకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవటం, ఇష్టం లేని వాళ్ళకి ఆపటం, అలా చేశాడు. అవి కూడా ఇప్పుడు దఫాల వారీగా తీరుస్తున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 94 కేంద్ర పథకాలు ఆగిపోయినాయి. వాటికి సంబంధించిన నిధులు బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరింపజేశారు. 90% సబ్సిడీతో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఉండేది. దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెడితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇది చాలా మేలు చేసే అంశం. రైతులకి, ముఖ్యంగా రాయలసీమలో ఉద్యానవన రైతులకి చాలా మేలు చేసే, సహాయం చేసే నిర్ణయం ఇది. అలాగే ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, లేదంటే కాపు కార్పొరేషను, ఈ బ్రాహ్మణ కార్పొరేషన్, వీటన్నిటికి కూడా నిధుల్లో కోత పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పేరు కార్పొరేషన్లు ఉండేవి, వాటి ద్వారా ఎలాంటి సహాయం ఉండేది కాదు, ఎలాంటి రుణాలు ఉండేవి కాదు. అవన్నీ కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చారు. మద్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా దానికి ఆ హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించాడు. మంచి బ్రాండ్లన్నీ కూడా పక్కన పెట్టేసి వాటిని మార్కెట్లోకి రానివ్వకుండా నాసి రకం బ్రాండ్లు అమ్మేసి విపరీతంగా డబ్బులు దోచుకున్నాడు. పైగా డిజిటల్ విధానంలో కాకుండా చెల్లింపులు నగదు రూపంలో తీసుకొని ఎంత ప్రభుత్వానికి వెళ్తుందో, ఎంత జగన్మోహన్ రెడ్డికి వెళ్తుందో తెలియని పరిస్థితి కల్పించాడు. దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. చాలా రిలీఫ్ అది. నిర్మాణదారులకు, భవన నిర్మాణదారులకు కావచ్చు, లేదంటే చిన్న ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరికీ కావచ్చు, వాళ్ళందరికీ మంచి రిలీఫ్ ఇచ్చింది. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా విచ్చలవిడిగా పెరిగిపోయింది. వాడకం పెరిగిపోయింది. వాటికి అలవాటు పడి వ్యసనాలకు బానిసలై క్రైమ్ వైపు మొగ్గుతున్న పరిస్థితి ఉంది యువత అంతా కూడా. అలాంటిది దాన్ని అరికట్టడానికి ఈగిల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. రౌడీజాన్ని, గూండాయిజాన్ని కఠినంగా అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్రం సహకారంతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్స్. రాష్ట్రం పూర్తిగా అసలు ఊబిలోకి వెళ్ళిపోతుంది, భవిష్యత్ అగమ్య గోచరం అనే పరిస్థితి నుంచి మళ్ళీ ఆశలు కల్పించారు, ట్రాక్ మీదకి తీసుకొచ్చారు. ఆ విషయంలో ఎవరైనా అభినందించాల్సిందే. ఇంకో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకోవాల్సిందే. లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి వస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. ఇక ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తి కలిగించిన విషయాలు కూడా ఉన్నాయి. ఆయన పనితీరు మీద అనేకంటే కొన్ని నిర్ణయాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అసంతృప్తి ఉంది. అవి కూడా చెప్తా. ఇప్పుడు దాకా పాజిటివ్స్ చెప్పాను, ఇప్పుడు ఆయన మీద ఉన్న కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. వైసీపీ హయాంలో అడ్డగోలుగా చెలరేగిపోయిన దుండగులు, వైసీపీ నాయకులు, అలాగే సోషల్ మీడియా సైకోలు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడంలో కొంత మందకొడిగా ఉన్నారు అన్న అభిప్రాయం ఉండేది. మొదట 6 నెలలు అయితే టీడీపీ క్యాడర్ అంతా బగ్గుమంది చంద్రబాబు నాయుడు గారి మీద. తర్వాత ఇటీవల కాలంలో వల్లభనేని వంశీ, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఆవేశం కొంత తగ్గింది. మనం మాట్లాడుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 5 ఏళ్ళు అరాచకం చేశాడు. మైనింగ్ విచ్చలవిడిగా దోచుకున్నాడు, ప్రభుత్వ భూములు ఆక్రమించాడు, అటవీ భూములు ఆక్రమించాడు, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నిలేశాడు, చంద్రబాబు నాయుడు మీద రాళ్లదాడి చేయించాడు, నా పొంగనూరులో కాలు పెడితే తోలు తీస్తానన్నాడు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. అతని మీద కేసులు పెట్టారా లేదా, పెడితే ఏంటి వాటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. రాజీ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన విషయంలో కూడా మద్యం కుంభకోణంలో ఆయన ఒక నిందితుడు. ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనే చర్చ ఒకటి జరుగుతూ ఉంది. ఇక పేర్ని నాని వాళ్ళు రెచ్చిపోతున్నాడు. మీడియా ముందుకొచ్చి, మీడియా మైకుల ముందుకొచ్చి అడ్డంగా దొరికాడు. రేషన్ బియ్యం అమ్ముకుని అడ్డంగా దొరికాడు. ఆయన భార్య జయసుధ పేరుతో గోడౌన్లు ఉన్నాయి. ఈ జయసుధ ఇతనికి ముందస్తు బెయిల్ వచ్చేదాకా పోలీసులు అరెస్ట్ చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండటానికి తెర వెనక కొనకళ్ళ నారాయణ తెలుగుదేశం నాయకుడు కాపాడాడు అన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది కృష్ణా జిల్లాలో. మరి దీని మీద ఇంతకు మౌనంగా ఉండటం మూలంగా, అరెస్ట్ భయం లేకపోవటం మూలంగా పేరు నాని వాళ్ళు రెచ్చిపోతున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. బియ్యం విషయంలో అతని మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో తెలియదు. అతను నేను సెటిల్ చేసుకున్నానని అందరికీ చెప్తున్నాడు. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది అరాచకానికి పాల్పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో కొంత చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. మాచర్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతను బెయిల్ మీద బయట ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు ఏదో మర్డర్లు చేశారని అతని మీద కేసు పెట్టారు. మరి అతని తమ్ముడు ఇంతవరకు దొరకలేదు. 1 year అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పటిదాకా పరారీలో ఉండటం ఏంటి? పోలీసులు ఎందుకు కనిపెట్టలేరు? గూగుల్ టేక్అవుట్లు లేదంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా మేము చాలామందిని పట్టుకున్నామని చెప్తూ ఉంటారు. మరి అతన్ని అరెస్ట్ చేయలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అది 307 కేసు, హత్యాయత్నం కేసులో అతనికి నోటీస్ ఇచ్చి పంపించారు. ఏ ఒత్తిళ్ళు పనిచేసినా ఎవరితో కుమ్మక్కయ్యారనే ప్రశ్న ఒకటి ఉంది. అలాగే రోజా మీద చాలా ఆడుదాం ఆంధ్రలో కుంభకోణాలు ఉన్నాయి, వ్యవహారం ఇదంతా ఉంది. అయితే అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందేమో అనే దీనిలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. విడుదల రజని రెడ్ హ్యాండెడ్గా దొరికింది, బెయిల్ తెచ్చుకున్నాక వదిలేశారు. ఇలాంటి విషయాల్లో కార్యకర్తలు అసంతృప్తికి గురవుతున్నారు. అలాగే వంశీ మినహా మిగతా అందరి విషయంలో, వంశీ విషయంలో తీసుకున్న చర్యల మీద అందరూ కూడా తెలుగుదేశం క్యాడర్ హ్యాపీగా ఉంది. కానీ మిగతా ముఖ్యమైన నాయకుల్ని, అరాచకం చేసిన వాళ్ళని చాలామందిని లైట్ తీసుకున్నారు అనే అభిప్రాయం ఉంది. మద్యం కేసు జగన్ రెడ్డి దాకా వెళ్తుందా లేదా అని చర్చ జరుగుతూ ఉంది. జగన్ రెడ్డి దాకా వెళ్ళదు, నరేంద్ర మోడీ ఒప్పుకోడు, అమిత్ షా ఒప్పుకోడు, ఇట్లా రకరకాల చర్చలు, రచ్చబండ చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా చెప్తారు. కానీ అక్కడ దాకా వెళ్ళకపోతే అది కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం అవుతుంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయం కూడా అంతే. అది కేంద్రం చేతిలో ఉంది, సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో అంటగాగాడు కాబట్టి అవ్వలేదు. ఇవాళ ఎన్డీఏలో తెలుగుదేశం ఉంది కాబట్టి అది ఎంతవరకు ముందుకెళ్తుందనే చర్చ ఒకటి జరుగుతూ ఉంది. తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో, వార్డుల్లో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వైసీపీ హయాంలో నియమించారు. వీళ్ళల్లో చాలామంది ఇంకా సహకరించట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. సో వీళ్ళని సంస్కరించాల్సిన అవసరం ఉంది, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ఉద్యోగులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారు. వైసీపీతో అంటగాగిన అధికారులు కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. వీళ్ళకి కొంతమంది మంత్రులు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, లేదా తెలుగుదేశం నాయకులు కావచ్చు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళతో అంటగాగుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు.
సరైన మంత్రుల బృందం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఎమ్మెల్యేలు దారుణంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం సిలబస్ వాళ్ళకు వంటపట్టలేదు అనే విమర్శలు ఉన్నాయి. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళు. అలాగే వైసీపీతో అంటగాగిన వాళ్ళకన్నీ అందరికీ చాలామంది కాంట్రాక్టులు వస్తున్నాయి. దీనికోసం కొంతమంది పెద్దలు సిఫార్సులు చేస్తున్నారు, వాళ్ళకి తలొగ్గుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది. మేఘా కృష్ణారెడ్డి ఆయనకి అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు. పోలవరం కాంట్రాక్టు నవయుగా నుంచి పీకేసి మేఘా కృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇస్తే నేను అలా చేయనని కంటిన్యూ చేశారు. పోనీ ఈయనకి ఏమైనా డ్యాములు కట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉందంటే అది లేదు. అలాగే ఆయన కొత్త ప్రాజెక్టులు కూడా కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన బిల్లులు క్లియర్ చేస్తున్నారు మిగతా వాళ్ళే పక్కన పెట్టి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లేదంటే ఇండోసోల్ కంపెనీ, ఇందులో అవినాష్ రెడ్డి కూడా వాటాదారుడు అన్న ప్రచారం ఉంది. కడప జిల్లా వాళ్ళు కూడా పులివెందుల వాళ్ళే అనుకుంటా. జగన్తో అంటగాగారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా, పాత ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు కట్టబెట్టాడు ఈ కంపెనీకి. దాన్ని రద్దు చేయకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ కంపెనీ అత్యధిక ధరకే కొన్న మీటర్లు, కొన్న ట్రాన్స్ఫార్మర్లని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వీటిని ప్రజలకు అంటగట్టారు, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. విద్యుత్ శాఖలో వైసీపీ కోర్టులు ఉన్న అధికారులు కొనసాగుతూ ఉన్నారు. దాని మీద పత్రికల్లో నిరంతరం వార్తలు వస్తూ ఉన్నాయి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారి హస్తం ఉందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నష్టం కలిగించే అంశాలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పేరుకు సెకీతో ఒప్పందం చేసుకొని అదానీ కంపెనీ నుంచి అత్యధిక ధరకే విద్యుత్ కొనాలని ఒప్పందం చేసుకున్నాడు. దీని మీద జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారని, అలాగే ఇంకొంతమందికి లంచాలు అందినాయని అమెరికాలో విచారణ కూడా జరుగుతూ ఉంది అదానీ మీద. ఈ ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు. ఒప్పందంలో అవకతవకలు ఉన్నా, ఒప్పందం వెనకాల లంచాలు తీసుకున్నారు అన్న ఆరోపణలు వచ్చినా దీన్ని ఏకపక్షంగా రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ రద్దు చేయకుండా, రద్దు చేస్తే 3,000 కోట్ల ప్రజల మీద భారం పడుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ళు ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తే 1,00,000 కోట్లు భారం ప్రజల మీద పడేట్టు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అర్థం పర్థం లేకుండా జిల్లాల విభజన చేస్తే దాన్ని సరి చేయకుండా స్టిల్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు చాలా చోట్ల, చాలా జిల్లాల విషయంలో, మార్పుల విషయంలో, చేర్పుల విషయంలో నేను సరి చేస్తాను అన్నారు. ఇంతవరకు సరి చేయలేదు. పైగా ఆ జిల్లాలను గుర్తించండి అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశాడు 2 రోజుల నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు కమ్మ సామాజిక వర్గం తీవ్రమైన దాడికి గురైంది, తీవ్రంగా నష్టపోయింది. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి నాయకుల దాకా ఆ కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇవాళ ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ఉంది. ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది. వాస్తవం చెప్పాలంటే ఆ సామాజిక వర్గం సపోర్టు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉండేది 1982 నుంచి 83 నుంచి. ఇవాళ వాళ్ళకి భ్రమలు తొలగిపోయే పరిస్థితి కల్పిస్తున్నారు వీళ్ళ వైఖరి కారణంగా. ఇక వ్యవసాయ ఉత్పత్తులకి గిట్టుబాటు ధరలు లేవు. గత ఏడాది కాలంగా దాదాపుగా మిర్చి దగ్గర నుంచి కోకో, పామాయిల్, పొగాకు ఇట్లా దాదాపుగా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆక్వా రంగం ట్రంప్ విధించిన ఆంక్షల మూలంగా ఆక్వా రంగం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వ్యవసాయ శాఖ పనితీరు బాగలేదన్న విమర్శలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మైనస్లు. అలాగే అమరావతి నిర్మాణం పూర్తి కాకముందే ఇంకో 40,000 ఎకరాలు సమీకరిస్తామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. కంపెనీలు పలానా కంపెనీ అమరావతికి తెచ్చామని ఇంతవరకు ఏది లేదు. ఒక క్వాంటమ్ వ్యాలీకి ఏదో ఒప్పందం కుదుర్చుకోవడం మినహా వచ్చే కంపెనీలని ఉత్తరాంధ్రలోనో లేదంటే శ్రీ సిటీలోనో రాయలసీమలో పెడుతున్నారు. కానీ అమరావతిలో ఒక కంపెనీ లేదు. కంపెనీ లేకుండా ఈ 33,000 ఎకరాలనే ఎలా నింపాలనేది ఒక ప్రశ్న అయితే, ఇంకో 40,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారన్న ప్రశ్న రైతుల నుంచి వస్తుంది, ప్రజల నుంచి కూడా వస్తుంది. వీటన్నిటి మీద అసంతృప్తులు ఉన్నాయి. వీటిని కనుక సరిదిద్దుకుంటే రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తులు కూడా తొలగిపోతాయి. Like, share and subscribe to Rajaniti channel.